షేర్ చేసుకుంటున్నా. మీరు ఎవ్వరు వినద్దు, మీరు ఇంటే మళ్ళీ నన్ను తింటారు. ఓకేనా? ఓకే టీచర్స్ ప్లీజ్ వినద్దు. అయితే నేను నా మైండ్ వాయిస్ మీ మైండ్ వాయిస్ కలిపి చెప్తాను. మా టీచర్ వచ్చినప్పుడు నా పక్కన ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంది. ఆమె నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాను. अरे मेरे बाबा बड़ी सरदर, अरे स्कूल में गए तो टीचर आप बोलते, घर को गए तो अम्मा बाबा बोलते, क्या जिंदगी है रे भाई अना कितना చెప్తున్నది ఆడా గర్ల్స్ అండ్ బాయ్స్ అదే కదా. ఇప్పుడు మైండ్లో నడుస్తుంది. ఇప్పటిదాకా పాటలు పాడినాక గమ్మున పంపించచ్చు కదా, తినిపించచ్చు కదా. కూర్చోబెడతారు, అక్కడ జరగొద్దు అంటారు, ఇక్కడ జరగొద్దు అంటారు, తింటా ఉంటారు కదా. కానీ ఎప్పుడైతే టీచర్స్ చెప్పింది మనం వింటామో అప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు? మీకు ఎప్పుడైనా జీసస్ హెల్ప్ చేసిందా? సరే, అంతకంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్. పొద్దున్న లేకుండా ఎవరు బైబిల్ చదువుతాం? ఎంతమంది? ఏం చాప్టర్ చదువుతాం? ఏం చాప్టర్ చదివినాం? చాప్టర్ పేరు చెప్పాలా? చదివినా అని చేయద్దే కాదు, చాప్టర్ పేరు చెప్పాలా, దాంట్లో ఏముండే చెప్పాలి తొందరగా. నోబడి సైన్స్. ఏ చాప్టర్ నాన్న? సైన్స్ 147. క్లాప్ ఫర్ అక్క. నిలబడక్క. క్యాచ్ తొందరగా. ఎందుకు క్లాప్స్ అక్కకి? పొద్దున్న లేవగానే ఎవరిని మీట్ చేసింది అక్క? బైబిల్ చదివితే మీరు ఎవరిని కలుస్తారు? జీససా? తొందరగా వెళ్ళిపోవాలా, ఫాస్ట్గా వెళ్ళిపోవాలా? నేను చాలా టైం తీసుకోవాలా? తొందరగా వెళ్ళిపోవాలా, ఫాస్ట్గా వెళ్ళిపోవాలా? అక్క సర్దరదే అక్క, జల్దీ जाओ इतना देर रहते, इधर बैठो उधर बैठो, उधर हटो इधर हटो, అంతే కదా బాయ్స్? అవునా? అయితే ఈరోజు మనం ఏం స్టోరీ నేర్చుకుంటున్నాం తెలుసా? ఆయన రెక్కల కింద దైవ విమోచన. విమోచన అంటే ఏంటి పిల్లలు? డెలివరెన్స్. విమోచన అంటే డెలివరెన్స్ అంటే ఏంటి చెప్పాలా? మీకు ఆన్సర్ చెప్తేనే నేను తొందరగా వెళ్ళిపోతాను, సరేనా? విమోచన అంటే డెలివరెన్స్. అయితే బైబిల్ స్టోరీ నేర్చుకున్నాం, ఓకేనా? బైబిల్ స్టోరీ నేర్చుకున్నామా? నేను ఎందుకు మధ్యలో తిరుగుతున్నా తెలుసా? మా క్లాస్లో ఒక ఇద్దరు అబ్బాయిలు ఉంటుండే. ఒక ఆయన పేరు శశి, ఒక ఆయన పేరు చైతన్య. ఆడ టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాస్తుంటే వీళ్ళు వెనక కూర్చొని ఏం చేస్తారు తెలుసా? ओके अरे टीचर नहीं दिख रहे निकाल रे टिफिन डब्बा निकाल जल्दी निकाल हाँ टीचर पीछे मुड़े निकाल मम्मी मళ్ళీ టీచర్ ఇట్లా ఇక్కడ దిగుతుంది కదా. టీచర్ ఇట్లా మళ్ళంగానే తొందర క్లాస్లోనే తింటారు తెలుసా. అప్పుడు టీచర్ ఇట్లా నడిచింది అనుకో, అరే టీచర్ అరే రే చుప్ చుప్ ఐసా బెట్ అని ఇద్దరిని డిస్కషన్ తెలుసా. అవునా? ఎంతమంది చేస్తారు ఇట్లా? లాస్ట్ బెంచ్లో కూర్చొని టిఫిన్ ఎంతమంది తింటారు? నేను కూడా సేమ్, అరే మేరే టీచర్ ఆగేరే, నేను కూడా అబ్బా టీచర్ వచ్చిందా ఎంతసేపు చెప్తుందిరా బాబు అనుకుంటుండే తెలుసా. నిజంగా అనుకుంటుండే, అబద్ధం కాదు. అని ఏదో చెప్తారు, మనకేం అర్థం కాదు, బుర్రలోకి పోదు. ఎప్పుడో చేస్తారా, మనం ఇంటికి ఎప్పుడు పోవాలా, ఎప్పుడు తినాలా, ఎప్పుడు పండుకోవాలా, ఇదే నడుస్తుంది కదా. అవునా? 4th 5th 6th 7th పీరియడ్ రాగానే అయిపోయింది, అందరూ ఫ్యూజ్ అవుట్. ఎస్, గేమ్స్ పీరియడ్ ఉండే ఫుల్ ఎనర్జీ. అవునా పిల్లలు? ఎస్ అవునక్క. ఈ అన్న చెప్పింది నాకు అవును అని. అయితే మనం ఈరోజు ఎవరి గురించి నేర్చుకున్నాం తెలుసా? బైబిల్లో యెహోషువబాతు అనే ఒక రాజు. ఎవరైనా ఆ రాజు కంట డేవిడ్ తర్వాత చాలా సంవత్సరాలకి ఆయన రాజు అవుతారు. ఆయన ఎవరు మన్నాడు? యెహోషువబాతు ఎవరు మన్నాడు చెప్పాలా?
డేవిడ్. ఇప్పుడే చెప్పినా కదా, ఎవరు మనమాడైనా డేవిడ్. అయితే ఆ టైంలో ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఎట్లా ఇస్తాడు? ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు నాన్న? డేవిడ్కి ఇస్తాడా? వెరీ గుడ్, డేవిడ్కి ఇస్తాడు. కానీ ఇజ్రాయెల్ జనానికి ఏ దేశం ఇస్తాడు? జీసస్ ఇజ్రాయెల్ ఏమి ఇస్తాడు? ఇజ్రాయెల్ ప్రజలకి, ఇజ్రాయెల్ కంట్రీని జీసస్ ఇస్తాడు కదా. అది ఎవరు ఉంటుండే ఫస్ట్ అక్కడ? అన్యులు ఉంటుండే. ఎవరు ఉంటుండే? మీరు బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది ఎవరు అని. అయితే అదే ఇజ్రాయెల్ కంట్రీలో, ఇజ్రాయెల్ దేశము, యూదా, 2 కింగ్డమ్స్. ఓకే, ఆ 2 కింగ్డమ్స్ని ఎవరు రూల్ చేస్తుండే? యెహోషాపాత్. ఎవరు? అయితే ఆయనకు చాలా భయం అంట. ఎందుకు భయం అయింది తెలుసా? ఒకరు వచ్చి చెప్తారంట, అరే అక్కడ సిరియా దేశం నుండి వేరే అమోనీయులు, ఇంకానేమో మోయాబీయులు వాళ్ళంట ఇజ్రాయెల్ కంట్రీ మీదకి, ఇంకా జూడా, ఈ 2 కింగ్డమ్స్. ఓకే, ఈ 2 కింగ్డమ్స్ మీదకి అమోనీయులు, మోయాబీయులు ఏం చేయడానికి వస్తున్నారు? వార్ చేయడానికి వస్తున్నారు. ఏం చేయడానికి వస్తున్నారు? వార్ చేయడానికి వస్తుంటే మన యెహోషాపాత్కి ఏమవుతుంది తెలుసా? భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది తెలుసా? ఆయన దగ్గర యుద్ధానికి కావాల్సిన సామాగ్రి ఏది కూడా ఉండదంట. ఏముండదు? వెరీ గుడ్. ఇంకా మ్యాన్ పవర్ ఉండదంట ఆయన దగ్గర. ఫైట్ చేయడానికి అప్పట్లో ఏముంటుండే? కత్తులు, స్పారోస్ ఇట్లా పుచ్చుతారు కదా. అప్పట్లో ఎట్లా ఫైట్ చేస్తుండే? వెరీ గుడ్. ఈయన ఒకనే అంటున్నాడా? అవన్నీ వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయంట. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదంట. వాళ్ళ దగ్గర యుద్ధానికి కావాల్సిన సామాగ్రి ఏం లేదంట. ఆయన దగ్గర ధైర్యం కూడా లేదంట. ఎందుకు తెలుసా? వాళ్ళేమో చాలా తక్కువ మంది, అక్కడి నుంచి వచ్చే వాళ్ళేమో చాలా ఎక్కువ మంది. వాళ్ళ దగ్గర యుద్ధానికి కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయంట. అప్పట్లో ఏంటిది? పుట్టి కత్తులతో ఫైట్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది కదా. రీసెంట్గా ఒక ఫైట్ జరిగింది. ఏం జరిగింది? ఏ దేశానికి జరిగింది? రీసెంట్గా, ఇప్పుడు జరిగింది. రీసెంట్గా 2 years బిఫోర్ తెలియదా? యుక్రెయిన్ రష్యా. అయితే వాళ్ళు ఏం యూజ్ చేసినప్పుడు? బాంబ్స్, మిసైల్స్ ఇవన్నీ యూజ్ చేసింది కదా. అప్పుడు యుక్రెయిన్ ఏం చేసిండ్రు? రష్యా వాళ్ళు ఒక్కరు కూడా మిగిలకుండా అందరినీ చంపేసిండ్రు. చాలా మందిని చంపేసిండ్రు, చాలా ఇల్లు డిస్ట్రాయ్ చేసేసిండ్రు. ఆ దేశాన్ని తీసేసింది కదా. అట్లనే ఇజ్రాయెల్ కూడా చాలా చిన్న కంట్రీ అంట. అయితే యెహోషాపాత్ అంట భయపడతాడంట. భయపడి ఏం చేస్తాడు తెలుసా? అయితే భయపడినాక ఆయనకు మాత్రం ఒక విషయం తెలుసు. ఏం తెలుసు అంట తెలుసా? యెహోవా సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది దావీదు దగ్గర నుంచి నేర్చుకుంటాడంట. అయితే దావీదు దగ్గర విన్న ఆ మాట ఆయన గుర్తుంది. ఆయన ఏం చేస్తారు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలందరికీ, యూదా ప్రజలందరికీ ఒక మాట చెప్తారు. మీరు అందరూ కూడా ఉపవాసం ఉండి ఎక్కడికి రావాలా? జెరూసలేం టెంపుల్ ఆవరణం ఉంటుంది కదా, అక్కడికి రావాలా. మనం ప్రేయర్ చేద్దాం. ఏం చేద్దాం? ప్రేయర్ చేద్దాం అని చెప్పి అందరికీ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? రాజు ఆజ్ఞిస్తే ఏం చేస్తారు? పాటిస్తారా? పాటిస్తారా? ఇప్పుడు నేను టీచర్, మీరు అందరూ రేపు రెడ్ డ్రెస్ వేసుకొని రావాలా అని చెప్తే వేసుకొని వస్తారా? వాళ్ళందరూ కూడా వస్తారంట. వచ్చి ఏం చేస్తారు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? నువ్వు గొప్ప దేవుడు, ఈ దేశాలన్నిటికీ కూడా నువ్వు దేవుడు కదా. ఏదైనా క్షామం వచ్చినా, ఏదైనా ఫెమైన్ వచ్చినా, డిస్ట్రాక్షన్ వచ్చినా, వార్ వచ్చినా నువ్వు కాపాడే దేవుడు కదా. అబ్రహాంకి చేసిన పనులన్నీ కూడా నువ్వు మాకు చేస్తావు కదా దేవా. మరి
యాజియేలు అని ఉంటుంది. అయితే ఆయన మీదికి దేవుని ఆత్మ వచ్చి ఏం చెప్తారంట తెలుసా? మీరు భయపడకండి, యుద్ధము మీరు చేయరు, యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధం నాది, మీరు ఒట్టిగా నిలబడి చూడండి, సరేనా? ఏం చెప్తాడు దేవుడు అప్పుడు ఆయన వాళ్ళకి? వాళ్ళందరూ ప్రేయర్ చేసినప్పుడు మీరెవరు భయపడకండి, ఆ యుద్ధం నేను చేస్తాను. ఏమని చెప్తాడు? ఏమని చెప్తాను? మీరు భయపడద్దు, మీ పక్షాన యుద్ధం నేను చేస్తాను, మీరు ఒట్టిగానే నిలబడి నేనేం చేస్తానో చూడండి. ఏం చేయండి? ఏం చేయండి? అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తారు తెలుసా? ఆ మాటలు విని నమ్మి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తాడు అంటే, నెక్స్ట్ డే మనం అందరం యుద్ధానికి పోదాం. యుద్ధానికి పోయినాక ఆయన ఏం చేస్తారు తెలుసా? అందరు యుద్ధానికి నిలబడతారా? ఫైటింగ్కి మనుషులు పోతారు కదా, మరి నిలబడరు అంటే ఎట్లా? అయితే వాళ్ళందరూ యుద్ధానికి కానీ నెక్స్ట్ డే వార్ ఫీల్డ్లో రెడీ ఉంటారు. అయితే ఆ వార్ ఫీల్డ్లో ఆ మనుషులందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నట్టు ఎవరిని పెడతారు? ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే మంచి ఫైటింగ్ చేస్తారో వాళ్ళు ఉంటారు కదా. ఈ రాజు ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే పాటలు పాడతారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని ప్రేయర్ చేస్తారో వాళ్ళందరినీ ముందు పెడతాడు. ఏం చేస్తారు? వాళ్ళందరినీ ముందు పెడతాడు. వాళ్ళందరూ నెక్స్ట్ డే ఏం చేస్తారు? ఎవ్వరు కూడా భయపడకండి, మనం ధైర్యంగా ముందుకెళ్దాం, దేవుడు మనకి మన పట్ల కార్యము చేస్తాడు అని చెప్పి ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? రాజు నమ్ముతాడు. రాజు నమ్మిన మాట ఎవరికి చెప్తాడు? ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడు. అయితే వాళ్ళందరూ రాజు చెప్పిన మాట విని ముందు లైన్లో అందరు ఎవరుంటారు? ఉదయం కదా, ఎవరుంటారు? 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 నువ్వు ఉంటావా? ఫస్ట్ లైన్ ఎవరున్నారు? వెరీ గుడ్. ఎవరున్నారు? ప్రేయర్ చేసేవాళ్ళు కాదు, దేవుని స్తుతించేవాళ్ళు. వాళ్ళందరూ నెక్స్ట్ డే నిలబడి ధైర్యంగా పాటలు పాడుకుంటా, వాయిద్యాలు వాయించుకుంటా, దేవుని గట్టి గట్టిగా వర్షిప్ చేసుకుంటా ఎక్కడ పోతారు తెలుసా? ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారు? కాదు, యుద్ధ భూమిలోకి పోతారు. ఎక్కడ పోతారు? యుద్ధం ఎక్కడైతే చేస్తారో అక్కడికి పోతారు. ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారు నాన్న? ఎక్కడ పోతారు? యుద్ధం ఎక్కడ చేస్తారో అక్కడ పోతారు. అయితే ఇక్కడ 30% జనాలు ఉంటే అక్కడ 2 దేశాలు, రెండు పేర్లు చెప్పిన కదా. ఏ పేర్లు చెప్పినా? అమ్మోనీయులు, మోయాబీయులు. ఇప్పుడు చైనా ఉంది. చైనా దేశం ఎంతమందికి తెలుసు? పాకిస్తాన్ ఎంతమందికి తెలుసు? పాకిస్తాన్ పెద్దదా, చైనా పెద్దదా? కదా. పాకిస్తాన్ మీద చైనా పెద్ద ఏమవుతుంది? యుద్ధం చేస్తే ఒక రోజు ఉంటుందా పాకిస్తాన్? 2 మిసైల్ వేసింది, అయిపోయింది. ఏమవుతుంది? దేశం అయిపోయింది. అయితే ఇజ్రాయెల్ కూడా అట్లానే చిన్న దేశము, భయంతో ఉన్న దేశము, దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ పక్షాన ఉంటాడు కదా. అయితే 2 దేశాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఆర్మీ. ఒకటి చైనా, ఇంకొకటి ఇండియా. ఇండియా కూడా పెద్ద దేశమే కదా. మన దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నాయి తెలుసా? ఎంతమంది ఆర్మీ ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఆర్మీనే అంటారు కదా. ఆర్మీ తెలుసా? ఇప్పట్లో మిసైల్స్, అప్పట్లో ఏముంటాయి? అప్పట్లో గుర్రాలు, మనుషులు, ఇంకా కత్తులు, ఇంకా వెరీ గుడ్. అట్లా ఒక చిన్న పాకిస్తాన్ దేశము
దేశాలను ఎదుర్కొంటున్నాయి. ఎట్లా? చైనా, ఇండియా. అయితే వాళ్ళు ప్రేయర్ చేసి ముందుకు పోతుంటే ఏమవుతుంది తెలుసా? ఆ అమోనీయులు, ఆ మోయాబీలు వాళ్ళిద్దరు ఆపోజిట్ అయిపోతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. ఇండియా చైనా ఇద్దరు కొట్టుకొని ఏమైంది? ఇండియా చైనా రెండు డిస్ట్రాయ్ అయిపోయింది. మధ్యలో మిగిలింది ఎవరు? పాకిస్తాన్. మిగిలిందా? మంచిగుందా? దానిపైన బాంబు పడ్డదా? బాంబు ఏమన్నా? ఇజ్రాయెల్ కూడా అట్లా ప్రేయర్ చేసి అట్లా ముందుకు వెళ్ళినప్పుడు అంట అమోనీయులు, మోయాబీలు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకొని వాళ్ళందరూ చనిపోతారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? ఎవరు చనిపోతారు? అయితే వాళ్ళ దగ్గర ఏముంటాయంటే తెలుసా? మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు, మంచి ఆహారం, అన్నీ మంచి మంచివన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ పెద్ద దేశం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయంట. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంట తెలుసా? ఫస్ట్ దేవుడి దగ్గర పోయి ఫస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడిని మొత్తం భద్రం చేసి దేవుడికి స్తుతి చెల్లించి దాని తర్వాత ఆ దేశం మీదకి పోయి 3 days అక్కడ ఉన్న ఆ బట్టలు, ఆ నగలు, ఆ ఫుడ్ మొత్తం ఎవరు తెచ్చుకుంటారు? ఎవరు తెచ్చుకుంటారు? పాకిస్తాన్. జీసస్ ఎవరు హెల్ప్ చేసిండు? ఎవరికి హెల్ప్ చేసిండు? వెరీ గుడ్. ఈయన క్లాప్స్ కొట్టారు. నీ పేరు శామ్యూయల్. వెరీ గుడ్. అప్పటి నుంచి మొక్కైనా అయినాడు. వీళ్ళందరూ ఎవరు లేదు కదా? ఓకే. అయితే ఇప్పుడు జీసస్ ఎవరికి డెలివరెన్స్ ఇచ్చిండు? ఎవరికి డెలివరెన్స్ ఇచ్చిండు? నాగా? నీకా? పాకిస్తాన్గా? ఎవరుండే కింగ్? కింగ్ ఎవరు? యెహోషాపాత్. ఎవరు? సో మనం కూడా ఎప్పుడైతే యేసయ్య దగ్గర ఉంటామో, ఆయన రెక్కల కింద ఉంటామో, మనకు కూడా ఏముంటుంది? డెలివరెన్స్ ఉంటుంది. ఏ భయం, ఏ కష్టము, ఏదైనా సరే ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? సో మనం ప్రే చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. తొందరగా జల్దీ ఫాస్ట్ కళ్ళు మూసుకోవాలి. తొందరగా క్లాస్ టైం అయిపోతుంది. వెళ్ళిపోవాలా? మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ యొక్క మంచి సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డ తండ్రి ప్రభా, ఇక్కడ ఏదైతే తండ్రి వాక్యం వింటబడుతుందో దేవా, ఆ చిన్ని హృదయాలలోకి వెళ్ళి తండ్రి ఆ వాక్యం తండ్రి నీరు కట్టి ఫలింపబడినట్టు దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ హస్తం నుంచి దేవా, ఆ బిడ్డల చుట్టూ నీ కంచగా ఆ బిడ్డల నుంచి దేవా, ఆ బిడ్డల తండ్రి నీ యొక్క రక్షణలో తండ్రి నీ వాక్యంలో ఎదుగున్నట్టు దేవా, నువ్వే సహాయం దయచేయమని నజరేయుడైన యేసు